జోన్ RTI మీడియా. ఎడపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిఎస్ బాలచంద్ర సుబ్రహ్మణ్యం స్వామికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బుధవారం ఉగాది పర్వదినాన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకున్న భోజనశాలకు అభయ ఫౌండేషన్ ద్వారా 9 లక్షల రూపాయలు, పూర్వ విద్యార్థుల ద్వారా 7,50,000, ఉపాధ్యాయుల ద్వారా 1,00,000 రూపాయలు, విద్యార్థుల ద్వారా 18,000 రూపాయలు మరియు గ్రామస్తుల ద్వారా వచ్చిన విరాళాలతో అభయ ఫౌండేషన్ సిఎస్ బాలచంద్ర సుబ్రహ్మణ్య స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసమే అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడానికే కంకణం కట్టుకుని కొంతమంది మిత్రులతో కలిసి 2006లో 10,000 వ్యక్తిగత పొదుపుతో మొదలై 100 కోట్ల రూపాయల సామాజిక విలువను సృష్టించే స్థాయికి అభయ ఫౌండేషన్ చేరుకుందని, ఇంతింతై వటుండింతై అన్నచందంగా అభయ ఫౌండేషన్ సేవలు 16 రాష్ట్రాలకు చేరుకుని 20 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, సహాయం అడిగేవాడు దానం చేసేవాడు లేకుండా చేయడమే అభయ ఫౌండేషన్ లక్ష్యమని స్వామీజీ అన్నారు. దైవాచరణము, దైవభావం, దైవచింతనం లేనటువంటి జీవనం ఉప్పులేని పప్పు లాంటిదేనని సిఎస్ బాలచంద్ర సుబ్రహ్మణ్యం స్వామి అన్నారు. ఈ భోజనశాల ప్రారంభోత్సవంలో ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, న్యాయవాది నరసింహారెడ్డి, న్యావనంది హనుమాన్లు, టి మల్లారెడ్డి, బొబ్బిలి శంకర్, పోల మల్కారెడ్డి, జనగ మోహన్ రెడ్డి, బంజకామప్ప, ఎల్లయ్య యాదవ్, బంజశంకర్, కదం ప్రకాష్, మారా రాజేందర్ గుప్తా, న్యావనంది గోపాల్, కంజరి సత్యనారాయణ, గుంజరి రెడ్డి, జగ్గరి మోహన్, ఆకుల శ్రీనివాస్, లింగేశ్వర్ గుప్తా, కంటడి సాయిరెడ్డి, ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యాం పద్మాలయాం దేవి సామాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు శాంతి శాంతి శాంతి. రోజుకొక్క రూపాయి, 600 మంది ఇంటూ రూపాయి అంటే 600 రూపాయలు రోజుకి 18,000, నెలకి 3 నెలలు టైం ఇస్తున్నారా, మీరు ఎంత చేస్తే నేను అంత ఇస్తాను అన్నాను. 3 ఇంతలు ఇస్తానన్నా, 3 టైమ్స్ 18 3 54,000 అవుతే నేను 154,000 ఇస్తానరా, అప్పుడు 2 లక్షలు అవుతుంది అని చెప్పాను. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? టీచర్లందరూ కలిసి తలా 5,000 వేసుకుంటే 20 మంది కలిపితే 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ 1,00,000 ఈ 2 లక్షలు కలిపితే 3 లక్షలు అవుతుంది అనుకున్నాం. ఎస్ ఆర్ నో? దీనికి ఖర్చు ఎంత అవుతుంది అంటే సుమారు 12 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. గుర్తుందా? దాంట్లో 8 లక్షలు నేను ఇస్తాను, 9 లక్షలు నేను ఇస్తాను, 3 లక్షలు మీరు ఈ విధంగా ప్రిపేర్ చేయండి అని చెప్పాను. గుర్తుందా? ఏం బీకారా ఆ రోజు నుంచి మీరందరూ? హుండీలో డబ్బులు వేసారా? ఎంత వేసారు తెలుసా? ఎంత వేసారా? ఎంత అయింది? ఎంత అయిందండి? రవి గారు ఎంత అయింది? నీ దుంపలేదా? 54,000 ఎక్కడా, 18,000 ఎక్కడరా? బట్ నేను ఇచ్చిన మాట ప్రకారం మీరు 18,000 చేశారు కాబట్టి దానికి 18 3 54,000 యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు మీ కర్మ ఎవరికి అమ్మారు? మీరు నిజంగా 54 చేసింది 1,54,000 ఇచ్చేవాడిని నేను. అయిపోయింది. ఇక టీచర్స్ అందరూ ఎంత చేశారు?
1 lakh చేశారు. వాళ్ళ మాట వాళ్ళు తీర్చుకున్నారు. వాళ్ళకి చెప్పలు కూడా అరే ఇంత అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠము ఎక్కడ చూడలేదురా. ఆయన మీరు కూడా చేశారా ఏదో మొత్తానికి నేను కాలం లేదు కానీ అది కూడా డిసెంబర్ 27వ తేదీ అనుకుంటే జనవరి 8వ తేదీ మీరు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రూపాయి హుండీ మొదలు పెట్టారు. ఎప్పుడంటే అది జనవరి 19 అవునా కాదనుకుంటా. జనవరి 3వ తారీఖున హుండీ పెట్టారు. అవునా అది చూసి చాలా ఆనందం అయిపోయింది నాకు. ఇలాంటి అధికారులు